రాజకీయ చతురతలో ఘనపాటి, ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేయడంలో ఆయనకాయనే సాటి. అన్న స్కెచ్ వేశాడంటే తిరుగుండదు. అయితే ఎంత తురుంకానైనా అన్నిసార్లు విజయం వరించదు. వేసిన ప్లాన్లన్నీ వర్కౌట్ కావు. యుద్ధ రంగంపై క్లారిటీ లేకుంటే వ్యూహాలు బెడిసి కొడతాయి. చంద్రబాబు దీక్ష విషయంలో ఇదే జరిగింది. టీడీపీ అధినేత అనుకున్నదొకటి, అయింది మరొకటి. రాష్ట్ర విభజనకు నిరసనగా ఢిల్లీ దీక్షతో అన్నా హజారేలా జాతీయ స్థాయిలో పాపులర్ కావాలని భావించారు బాబు. విభజనపై క్లారిటీ లేకపోవడంతో అబాసు పాలయ్యారు. సీమాంధ్రకు వెళ్లే అవకాశం లేక జగన్ హైదరాబాద్ లో దీక్ష చేస్తుంటే ఉన్న అవకాశాన్ని వదులుకొని ఢిల్లీకి వెళ్లి పప్పులో కాలేశారు బాబు. దీక్షపై క్లారిటీ ఇవ్వడంలోనూ విఫలమయ్యారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా అన్న మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. సమన్యాయానికి అర్థం చెప్పలేకపోయిన బాబు, నా పరిస్థితి మీకు అర్థం కాదులే అంటూ చల్లగా జారుకున్నారు. No, what is the clarity you mean? If I support somebody with the clarity? No, you cannot ask that. My stand is very clear. You have to do justice for both the areas. No, this is not correct approach. Not what I am saying. I don't want to do anything hanky-panky because they are in government. It is the responsibility. If they cannot solve, ask them to quit. గమ్యం లేని పైనల్లా బాబు నిరాహార దీక్ష కొనసాగింది. జంతర్ మంతర్ దగ్గర అనుమతి తీసుకున్న టీడీపీ అధినేత ఆ తర్వాత మనసు మార్చుకుని ఏపీ భవన్ లో దీక్ష చేపట్టారు. మొదటి రోజే దీక్షలోని డొల్లతనం బయటపడింది. మద్దతుదారుల కంటే సెక్యూరిటీ, ఏపీ భవన్ సిబ్బంది హడావుడే ఎక్కువగా కనిపించింది. 30 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న బాబు 3 నిమిషాలు కూడా మాట్లాడలేక ముఖం చాటేశారు. నాలాంటి ఒక స్టేచర్ ఉండే నాయకుడు ఢిల్లీలో చేయడం, ఇది ఒక పర్పస్ కోసం నేను ఇది చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కళ్ళు మూసుకున్నారో వాళ్ళు కళ్ళు తెరిపించి సీమాంధ్రకు న్యాయం చేయాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ఇక బాబు మాటలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీఎంపీలు. తెలంగాణ ఏర్పాటుపై అసలు చంద్రబాబు వైఖరేంటో ఒక్క మాటలో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ నాయకుడిని తెలంగాణకు వ్యతిరేకమా కాదా అనేటువంటి మాట మీద స్పష్టత ఇవ్వమని, తెలుగు ప్రజలు ఆంధ్ర వాళ్ళైతే తెలంగాణ వాళ్ళు తెలుగు ప్రజలు కాదా అనే అంశం మీద ఆనాడు ఎందుకు స్పందించాలనేటువంటి అనేక విషయాలను అడగమనే మాటని సందర్భంగా కోరుతూ, దయచేసి తెలంగాణ మీద విషం కక్కకండి. చట్టం ప్రకారంగా జరుగుతున్నటువంటి, రాజకీయంగా ప్రక్రియ ప్రకారంగా జరుగుతున్నటువంటి, పద్ధతి ప్రకారంగా జరుగుతున్నటువంటి, ప్రజల అభిష్టం మేరకు జరుగుతున్నటువంటి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని ఇద్దరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత 2 కన్నుల సిద్ధాంతం చెప్పిండు. మొన్నేమంటాడు, 2 నాలుకల సిద్ధాంతం అంటాడు. 4.5 లక్షల కోట్లు ఇవ్వంటాడు, స్వాగతిస్తున్నా అంటాడు. తెల్లారి బస్సు ఎక్కి జై ఆంధ్ర అంటాడు, జై సమైక్య ఆంధ్ర అంటాడు. కాబట్టి నీ ఉనికి కోల్పోతున్నావు. నిన్ను ఎవరు నమ్మే పరిస్థితి లేరు. నేషనల్ రాజకీయాల్లో గతంలో చక్రం తిప్పిన చంద్రబాబు తాను ఎందుకు దీక్ష చేస్తున్నారో కనీసం డిమాండ్లేంటో కూడా చెప్పలేకపోయారు.